నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. వైఎస్ జగన్ ఓడిపోవడానికి కుటుంబ సభ్యులే కారణం. అందులో భారతి ముఖ్యంగా ఉన్నారు. అండ్ అవినాష్ ముఖ్య పాత్ర పోషిస్తారు ఇందులో. అండ్ చెల్లెళ్ళ తెలిసిందే. సో వీళ్ళ వల్లనే ఓడిపోయారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈ దేవుని బిడ్డలు ఫస్ట్ పక్కన పెట్టాలి. వీళ్ళందరూ దేవుని బిడ్డలేనా, పక్కన పెట్టాలి. ఇక్కడ ఆ కల్చర్ ఇక్కడ వద్దు. ఆ భారతి అయినా ఎవరైతే అమ్మాయి సాక్షి టీవీలో మెయిన్ చేస్తుంది. అక్కడ అతను రెడ్డి అన్నది పేరు ఎందుకు, అతను హెడ్ చేసేవాడు ముందు, అతను తప్పించారు. అదే వద్దన్నాను నేను. చూడొద్దు నువ్వు, కావాలంటే ఆపు, ఓకేనా. తర్వాత ఈ భారతి వీళ్ళందరూ మాధవ బైబిల్ పెట్టుకుని మౌడి యొక్క భగవద్గీత పెట్టుకుని వాట్ ఇస్ ఆల్ దిస్. ఇది ఫస్ట్ టైం కండెమ్నింగ్ నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అయినా వీళ్ళైనా రిలీజన్ ఎందుకు పట్టుకొస్తారు ఇందులోనూ. పరిపాలన బాగుందా లేదా అనేది చూడాలి. వీళ్ళు వస్తే బాగా పరిపాలన జరుగుద్దా లేదా, పేదవాడికి డబ్బులు ఉంటాయా చదువుకోవడానికి, ఇది తెలియాలి. వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందంటే ఇప్పుడు విజయానికి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ దోహదపడింది. అతను ఓడిపోవడానికి ఎంత దోహదపడ్డారో ఇతని విజయానికి అందరూ దోహదపడ్డారు. కారణాలు చెప్పుకున్నాం ఓడిపోవడానికి. ఇంకో కారణం ఏంటంటే పరమ లుచ్చ నూరులున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని. ఎవడరా నువ్వు, అటు మహాడమంటే మహాడేస్తావా? ఇప్పుడు వెళ్ళి వెనకాలకి వెళ్ళి ఎలాంటి చెయ్యి అంటారు కాపులు లేని పేరు నాని. వీళ్ళంతా గ్యాంగ్ ఉన్నారు కొంతమంది. ఎప్పుడు చూసినా పరమ బూతులు మాట, సోషల్ డెకారం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రభుత్వాన్ని ఫర్గా మాట్లాడుతున్నప్పుడు మీరు జగన్ పార్టీ అని అడిగారు. నేను ఏ పార్టీ కాదు 100 సార్లు చెప్పినా అర్థం చేసుకునేవారు కాదు. అంటే ప్రతి సెంటెన్స్లోనూ ఇద్దరిని సమానంగా చెప్పలేం. మీరు చాలా దారుణంగా విమర్శిస్తారు కాబట్టి జగన్ చంపేస్తే ఏమైపోద్ది అన్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటిప్పుడు మరి మాట్లాడాలి కదా. సోషల్ మీడియాలో మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అన్నాను ప్రజల తరపు నుంచి. అలా మాట్లాడని తప్ప నేను ఎవరి పార్టీ కాదు. ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం లేదు కాబట్టి రూల్ చేస్తున్న గవర్నమెంట్ ముందు సపోర్ట్ చేస్తాం. నువ్వు తప్పు చేస్తుంటే తప్పు చేస్తావని చెప్తాం. నేనే అన్నాను కదా, డబ్బులు వేసే కార్యక్రమం పెట్టుకోకండి, నీకు 70-80 1 లక్ష కోట్లు మిగులుతాయి, మానేసి అది అభివృద్ధికి చేయండి. ఇతను చెయ్యింది. ఒకవేళ చేస్తానని అన్నా కూడా కట్ ఇట్. సోషల్ మీడియాలో ఎంతమంది అరుస్తున్నారు డబ్బులు వేయిద్దాను. వేయదు. ఎందుకు వేయాలి వాళ్ళకి, ఎందుకు వేయాలి అన్నాను అసలు వాళ్ళకి. వాళ్ళు రిజర్వేషన్స్ ఏంటి, అక్కడ నేను బీజేపీతో ఎక్కిపిస్తాను. ఇదొక కారణం. బూతులు మాట్లాడే 4-5 ఉన్నారు కదా, ఏంటో మాట్లాడడం, వినటానికి కూడా కఠోరంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ గురించి కూడా మాట్లాడు. హౌ డేర్ యూ కెన్ టాక్ లైక్ దట్, ఎవడరాడు, హౌ కెన్ యూ టాక్ లైక్ దట్. తప్పది. అది కోర్టులో చేసే డెఫమేషన్ వేయాలి యాక్చువల్గా. చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ మీద మాట్లాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు ఏమైపోయింది, తక్కిళ్ళు వేస్తే సగం సమానం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా, వీళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. వీళ్ళు మాట్లాడేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మాట్లాడి ఈరోజు ఇంత విజయం సాధించాడు కాబట్టి ఏమంటలేదు. నీ తలకాయ మీద నొక్కేసి పాతాల నొక్కేస్తాను ఆయన సినిమా డైలాగ్ చెప్పాడు. ఒకప్పుడు ఇటువంటి డైలాగులు వదాల రంగారు చెప్పాడు, లెఫ్టిస్ట్ అతను. ఓకే, ఎర్ర మల్లెలు ఆ టైం సినిమా, ఆ టైంలో మనవాడు ఎక్కువ చెప్పాడు. కొంచెం హీరోయిజం ఉంది కాబట్టి అనుకున్నట్టుగానే ఈసారి కాపులు వల్ల చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఇతను 100% గెలిచాడు. ఇదొక కారణం వీళ్ళు ఓడిపోవడానికి. ఒకటి వచ్చి నీ యొక్క రాక్షస పాలన, నీ సైకో పాలన, లెక్కర్ మీద ఇచ్చేయడం. చాలా లాస్ట్లో క్లైమాక్స్ చాలా పెద్ద కారణం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళగానే పాస్బుక్ల మీద నీ బొమ్మ ఏంటి, ఇంకొకసారి చెప్తున్నాను, నీ బొమ్మ ఉండకూడదు, చంద్రబాబు నాయుడు బొమ్మ ఉండకూడదు, మోడీ బొమ్మ ఉండకూడదు, హైవేస్లో మోడీ బొమ్మ ఉండకూడదు. మీరేంటి మీ డబ్బులు ఇచ్చారా, మీరే ప్రజలు డబ్బులు కడుతున్నారు. వైఆర్ఈ పుట్టింగ్. అదేవిధంగా జయలలిత అక్కడ అంతకుముందు మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్రం సంబంధించి జగన్ వేసిన బొమ్మలు తీసేయాలి, నీ బొమ్మ వేసుకోకూడదు. ఓకే, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది కదా అని లోకేష్ మీరు విర్రవీగేస్తాను అనుకోండి, వెంటనే అటాక్ చేస్తాం. పబ్లిక్ లిటిగేషన్ కేసు కూడా వేస్తారు. ఓకే, అదొకటి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో దొరికిపోయాడు. యాక్చువల్గా ఇతనికి ఒక 50-60 సీట్లు వచ్చును. ఆ 50-60 సీట్లు 11 సీట్లు ఎందుకు పడిపోయింది తెలుసా మీకు? అందరూ భయపడ్డారు. మొత్తం అందరూ భయపడిపోయిందంటే ల్యాండ్ టైటిలింగ్లో కొన్ని పారాగ్రాఫ్లు వీళ్ళు కట్ చేశారు. మరి అది రాక్షస పాలన అన్నప్పుడు ఏమంటారు? వాళ్ళ పంపిన యాక్ట్లో ఉన్న రూల్స్లో ప్రొఫార్మా ఉంటుంది కదా, అందులో కొన్ని పారాగ్రాఫ్లు కట్ చేశారు.
ప్రభుత్వానికి ఇష్టం వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చట ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గాను. ఎర్రి పీపుల్ వీళ్ళంతాను. వాట్ ఈజ్ దట్? దాన్ని బట్టే జగన్ అలా ఫేస్ పెట్టాడు. కానీ వెనకాల అంతా కూడా ఏంటి రాష్ట్రాన్ని దోచేసుకుందాం. 40-50% ఉన్నారు కదా ఎవరోళ్ళు, ఎస్టీలు వాళ్ళకి డబ్బులు వేసేద్దాం. ఎవరు ఊరుకుంటారు? నేను నాకు ఒక రిపోర్ట్ పంపాడు, నేను మీ టీవీకి కూడా పంపాను చాలామందికి వాట్సాప్లో. చాలా పెద్దదనమాట. అమలాపురంలో సమ్ కోఆపరేటివ్ సంస్థ సంబంధించిన వాళ్ళు ఒక రైటప్ రాశారు. బాబు జగన్ గారు అతను చెప్పింది ఇంకో కారణం, ఇదే కారణం. మాకు ఫిచ్ నొక్కితే డబ్బులు వద్దు, మాకు రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఫిచ్ నొక్కితే డబ్బులు నువ్వు వేసేదేంటి? ఎవరన్నా కూర్చోబెట్టి సీఎం చేసి వేస్తాడు. మీ సంపాదన ఇసుక లెక్కర అని ఇట్లా మీ డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రజల మట్టుకు ఇంటాక్ట్గా ఎందుకుంటారు? నువ్వు డబ్బులు వేస్తున్నావు కాబట్టి. వాళ్ళకి ఎందుకు వేయాలి నువ్వు డబ్బులు? ఇంటికాడ కూర్చున్న వాళ్ళు, ఫ్రీగా కూర్చున్న వాళ్ళకి డబ్బులు ఏంటి, జీతం ఏంటి? పెన్షనర్స్ కంటే పర్లేదు ముసలివాళ్ళు కాబట్టి. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే అది కూడా చేస్తే కరెక్ట్. ఆరోగ్యశ్రీ కరెక్ట్. అంతేకాని ఖాళీగా ఉన్న యువకులు డబ్బులు ఏంటి? వాళ్ళు వర్క్ చేసుకెళ్ళారు. వాళ్ళు పెట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అలా ప్రామిస్ చేసినా కూడా యూ ప్లీజ్ కట్ ఇట్. గెలిచిపోయిన తర్వాత ఏం పర్లేదు, మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ 100 గొద్దె తరుస్తాం. డోంట్ పుట్ మనీ, దాని డెవలప్మెంట్కి వాడండి. మీరు ఇప్పుడు అమరావతికే వాడతారు, అదేవిధంగా విశాఖపట్నాన్ని, కర్నూలు కూడా విస్మరించకండి. అతను చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. ఈ రెండు కూడా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో అతను ఆ కాన్సెప్ట్ పెట్టాడు. ప్లస్ ఏమో మీ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ కమ్మాస్ అంతా కలిసి అక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు కాబట్టి మిమ్మల్ని అధపాతాళానికి నొక్కేసే దారిలో ఇదొక కారణం. ఎవరు? మన జగన్ బాగా కంప్లీట్ అలాగే అపోజిట్ అయిపోయారు. డబ్బులు తిన్న ఎస్టీలు కూడా లాస్ట్లో ఈ ల్యాండ్ టైటిల్ ఎకరం ఉంటుంది కదా, పాస్ పుస్తకాల్లో నీ బొమ్మ ఒకటి, దాని వెంటనే ల్యాండ్ టైటిలింగ్ ఒకటి. ఆ ల్యాండ్ టైటిలింగ్లో పోనీ దురుద్దేశం లేదంటానికి అనలేము. బికాజ్ యూ ఆల్రెడీ చేంజ్ సమ్ పారాగ్రాఫ్స్. రైట్. అంటే ఎవడు నీతో ఎదిరించాడో జనరల్గా చెప్తున్నారు బయట. జై జగన్ అనకపోతే కొడతాం, అవి చేస్తాం అంటున్నారని చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు నమ్మలేదు. అది అంత దగ్గరుండి మనం చూడలేదు కాబట్టి. ఇది చూస్తుంటే అలా అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. ఒక ల్యాండ్ ఓనర్ అతని పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా అతని ల్యాండ్లో ఇసుక తీసేసుకున్నారని చెప్తాను నేను ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు. అదేందా ఇన్ని అరాచకాలు చేసి నువ్వు కేవలం 50-60%కి డబ్బులు వేసేసి ఆ కాపులు ఎంత ఏళ్ళెంత ఈ కడప పరిపాలన ఇక్కడ నో బడీ లైక్స్ కడప కైండ్ ఆఫ్. ఇది ఎక్కడ యూరోప్లో ఒకటి చెప్పాను, ఇటలీలో సిసిలీ అని. అందరూ నాశనం అయిపోయారు. ఇటాలియన్ మాఫియా. అదేవిధంగా ఆంధ్రాలోనూ ఇండియాలో మాఫియా ఏంటి? మీరు చేసే అదో పనుల గురించి కడప మొత్తం అందరికీ బ్యాడ్ వస్తుంది. 90% పీపుల్ మంచిగా ఉండుండొచ్చు. ఈ 10% నీలాంటి వాళ్ళు రావటం వలన బ్యాడ్ అయిపోయింది. మరి ఎంతకాలం ఎందుకు చెప్పామంటే గవర్నమెంట్లో వచ్చిన చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తాను నేను. తప్పులు చేయడం స్టార్ట్ అయిన తర్వాత వీ విల్ రివర్స్. రైట్. నువ్వే దోచేసుకుని, లోకేష్ దోచేసుకుని ఇంకొకళ్ళు డబ్బులు మాకు వద్దంటున్నాడు. లోకేష్ చేసిన పనులు కూడా ఆయన గవర్నమెంట్లో ఏమేమి చేసాడు కూడా మా దగ్గర ఉన్న రికార్డు ఉంది. అదే ల్యాండ్ టైటిలింగ్లో లోపల తను ఎవరు ఏ ల్యాండ్ కాపులకు ఉందో దాన్నంతటిని రాయింగ్ చేసుకోవడం ఇవన్నీ మేము చూసాం. అన్నీ ఉన్నాయి, ఎన్ని రికార్డులు కూడా బయట పెడతారు. అంచేత అన్యాయం అతను చేయొద్దన్నాడు, మీరు చేయకూడదు. జగన్కి ఒక 2 ఇంచుల దూరంలోనే ఉన్నాడు అతను, అంతే. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ లోకేష్ ఆల్సో. జస్ట్ బికాజ్ మీకు ఒక అబ్సల్యూట్ మెజార్టీ వచ్చేసింది, ఎవరో మన పవన్ కళ్యాణ్కి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చేసిందంటే దెబ్బది. ఇక్కడ సోషల్ మీడియా ఇస్ బికమింగ్ మోర్ స్ట్రాంగెస్ట్. రైట్. ఈరోజు మోడీకి ఏమైంది? అదే అయింది. సో ఈ 4-5 కారణాల వల్ల ఈ ల్యాండ్ టైటిలింగ్, ల్యాండ్ మీద పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవటం, తర్వాత దారుణంగా మాట్లాడే ఎదవ వాయిస్లో ఉన్న వాళ్ళు, తర్వాత వచ్చి డబ్బులు వేయటం పొరపాటు అయిపోయింది. డబ్బులు వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఎందుకు వేయాలి నువ్వు అసలు అంటాను. ఖాళీగా ఉన్న యూత్కి వై షుడ్ యూ పుట్ మనీ? వాళ్ళని సోమరపోతులా తయారు చేస్తావు. నేను చాలాసార్లు చెప్పాను, అది చాలా వీడియోలు చెప్పాను. కాకపోతే మీకు నేను న్యాయం చేశాను అనుకుంటే వేయండి అని నేను అంటున్నావు. నేను అలాగ అన్నాను, చాలామందికి చేశాను. పోరాటం నాకు కొత్త కాదండి. ఏడు కొత్త కాదు, ఇప్పుడు పోరాటం జరగదు. ఇంకా 2-5 years వరకు యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ అఫీషియల్ అపోజిషన్. రైట్. అవును. సో ఈ 5-6 కారణాల వల్లే జగన్ ఓడిపోయాడు. ఇప్పుడు వాళ్ళు అన్నదంతా నిజమైపోయింది. జనం అంతా కూడా ఇటు సైకోని నమ్మేశారు. హౌ డేర్ యూ కెన్ డూ ఇట్? ఈ ఫేస్ పెట్టేసుకుని వాళ్ళు చేస్తూ ఊరుకుంటారా? మీరు చేసే అదో పనులన్నీ చేసేసి అయినా మీరు మొన్నటి వరకు ఎందుకు సపోర్ట్ చేసినట్టు గవర్నమెంట్కి సపోర్ట్ చేశాను నేను.
పేదల ప్రజలకి ఏదో కనీసం డబ్బులు వేస్తున్నాడని. ఆ ఒక్క విషయంలో తప్పితే నేను మిగతా అన్ని ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు. లెక్క ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను. మర్డర్, barbarian act. How dare you can make your own family man, that too is a very nice person. వివేకానంద రెడ్డి చంపేటువంటి ఏం తెలియనట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు. అయినా పులివెందులో నువ్వు గెలిచావంటే డబ్బులతో కొనేసి ఉంటావు. వాళ్ళు ఆ టైప్ అయి ఉంటారు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కడు ఈ 11 సీట్లు కూడా ఓట్లు వేసిన వాళ్ళకి తెలియనితనం అయి ఉండొచ్చు, ఆర్ వాళ్ళు కూడా నీ టైప్ సైకిల్ అయి ఉండొచ్చు. పార్టీ ఉండకూడదు అసలు యాక్చువల్గా. హౌ డేర్ యూ కెన్ డూ ఇట్? విశాఖపట్నంలో ఒకసారి ఒక లాస్ట్ ఎలక్షన్కి అన్నారట, ఇంకో 10 days ఆగండి ఎలక్షన్లు అప్పుడు, మొత్తం కడపని ఇక్కడ దింపుతామని. దింపితే పీకుతారా ఏంటి? పీకేది మీరు మిగతా వాళ్ళందరూ గాజులు తోడుకుంటున్నారా? యువర్స్ ఈజ్ జస్ట్ అన్ ఏరియా, అందులో ఎండిపోయిన ఏరియా అది మీ కడప. నాట్ లైక్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ కృష్ణా గుంటూరు. డు నాట్ మేక్ దట్ ఛాలెంజ్. కడపలో ఉన్న 10% గురించి 90%కి బ్యాట్ వస్తుంది. అది గుర్తుంచుకోవాలి మిస్టర్ జగన్ అండ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న నిరక్షరాస్యులు, కుసంస్కారులను. ఒక అపోజిషన్ లీడర్ భార్య గురించి మాట్లాడడం తప్పు కదా అది. నేను అప్పుడు మాట్లాడాను, ఏమాత్రం కొంచెం మంచి పని చేసినప్పుడు పొగిడేమనుకో ఈ తెలుగుదేశం అందరూ రియాక్ట్ అయ్యేవారు. అలాగ అవ్వకండి. నా దానికి విని నేర్చుకోండి, వినండి. అపోజిషన్ ఇప్పుడు దీనికి అపోజ్ చేస్తాం, దీనికి ఫర్ చేస్తాం మన ఛానల్ ద్వారా. గవర్నమెంట్ని సపోర్ట్ చేయకపోతే ఎలా చేస్తారు? వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఒక 90% తినేస్తారనుకో, అది వెళ్ళిపెట్టి చూపిస్తాం. మోడీకే గతి లేదు. ఆంధ్రాకి ఏం చేయకుండా ఈరోజు 8 సీట్లు వచ్చినాయంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడే అండ్ పవన్ కళ్యాణ్. వాళ్ళ వల్ల గెలిచేట్లు. లేకపోతే బీజేపీ ఇక్కడ 1 సీట్ కూడా రాదన్నాను. బీజేపీ ఈ రోజున అకౌంట్ స్టార్ట్ చేసిందంటే ఇక్కడ దట్ ఈస్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. ఈ 5-6 కారణాల వల్లనే జగన్ ఓడిపోయాడు.